చాలా ఆయన మీద చాలా భారం పెట్టారు. ఎందుకంటే ఆయన బాధ్యత కాదు అది. 1,20,000 కోట్ల భారం రేవంత్ రెడ్డి గారి సొంత బాధ్యత కాదు, ఇంకా ఆయన పార్టీకి అధ్యక్షుడు కాదు. కాబట్టి దాని నుంచి బయటపడే శక్తి ఆయనకు లేదు. కానీ ఉన్నంతలో ఏంటంటే ఒక బ్యాలెన్స్ చూపెడుతున్నారు. నేను బహిరంగంగా చెప్పాను మాట, ఒక బ్యాలెన్స్ చూపెడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దీని నుంచి బయటపడకపోతే ఖచ్చితంగా చాలా సంక్షోభంలో ఉంటుంది. కోరి తెచ్చుకున్న సంక్షోభం ఇది. ఒక బలమైన రాష్ట్రం, సంపన్నమైన రాష్ట్రం, అది పక్కన పెట్టేస్తే కొంత పరిపాలనలో కానీ అలాగే సంకేతాలు ఇవ్వడంలో హైదరాబాద్ నగర అభివృద్ధి కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, పరిశ్రమల పెట్టుబడులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో లాగా అసలు మీరు రావక్కర్లేదన్న సంకేతం కాకుండా మిమ్మల్ని పూర్వంలాగా మేము ప్రోత్సహిస్తాము, మీరేమి దానికి సంకోచం ఉందన్న భావం ప్రకటిస్తున్నారు. పరిపాలనలో కొంచెం దూకుడుతనం కాకుండా, ఒంటెద్దు పోకడు కాకుండా కొద్దిగా సంయమనం కనిపిస్తుంది. దాన్ని అభినందిస్తున్నాను. అంటే మీరు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా కానీ మిమ్మల్ని సలహాలు అడిగినప్పుడు మీరు సలహాలు చెప్పడం జరుగుతుంది? అడగపోయినా చెప్తున్నాం, అడగకపోయినా చెబుతున్నారు. ఈ దేశం వాళ్ళ సొంత ఆస్తి కాదండి. అవును, ముఖ్యమంత్రి ఆస్తి కాదు, ప్రధానమంత్రి ఆస్తి కాదు. ముందు దీని నుంచి మనం బయటపడాలి. అవును, ఈ దేశం మన ఆస్తి, వ్యక్తిస్వామ్యం కూడా కాదు కదా అది. కాబట్టి నువ్వెవడనే హక్కు ఎవడికి లేదు. వాడేవాడు అసలు ఆ మాట అంటే? అవును, మేము ఓటేస్తే కూర్చున్నావు అక్కడ, మేము పన్ను డబ్బు కడితే తింటున్నావు అక్కడ, లేకపోతే నువ్వెవడు అసలు? కాబట్టి ఇది పిచ్చి ఆలోచన. ఇది దేశం, ఈ దేశ పౌరులది, ప్రజలు ప్రభువులు. నేను మనసా వాచాకరణ నమ్మేవాడిని. ఆంధ్రప్రదేశ్లో మీరు అనుకున్నట్లుగా లేకపోతే ఎవరు వస్తారో తెలియదు, అది ఎవరు చెప్పలేదు. మీరు ప్రారంభంలో అన్నారు కదా, జనం నాడి తెలుసుకునే శక్తి నాకు లేదు, ఎవరికి లేదని. మళ్ళీ ఈ కూటమి వచ్చి చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఆయన సంక్షేమాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ అప్పుల్లోకి వెళ్ళిన రాష్ట్రాన్ని నడిపిస్తూ ఆంధ్రదేశానికి ఒక శక్తినిచ్చే అంత వాతావరణం అంత ఈజీగా ఉంటుందంటారు? ఈజీ కాదు, కష్టం. ఎందుకంటే గత పాపాలు నేడ మన వెంటాడుతుంటుంది. ఒక్కసారి దీన్ని మార్చలేరు. కానీ ఏంటంటే ఇప్పటికైనా కొంత సంయమనాన్ని, క్రమశిక్షణని పాటిస్తే, ఈ మధ్య కొంచెం క్రమశిక్షణ తప్పుతున్నట్టున్నది. ఓట్లు రావమన్న భయంతో వాళ్ళు 1000 ఇస్తే నేను 2000 ఇస్తానని చెప్పిన మాటలు వచ్చేస్తున్నాయి. దాన్ని కొంచెం తగ్గించుకోవాలి. తగ్గించుకుని సంక్షేమాన్ని కొనసాగిస్తూనే మరీ పెంచకుండా ఉంటే మన ఆర్థిక వ్యవస్థ, మన దేశంలో అదృష్టం ఏంటంటే 7-8% పెరుగుతోంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థ కొంత ద్రవ్యోల్బణం ఉంటుంది. కాబట్టి ఆదాయాలు ప్రభుత్వాలకి ప్రతి ఏడాది 14-15% పెరుగుతాయి. కాబట్టి కొంచెం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే ఏమవుతుంది, సంక్షేమ ఖర్చు ఇట్లానే ఉంటుంది, ఆదాయం ప్రస్తుతం ఎక్కడున్నా కూడా రేపు ఇక్కడికి వెళ్తుంది. కాబట్టి సంక్షేమం కొంచెం 1% అదుపులోకి వస్తుంది, తగ్గకుండానే అదుపులోకి వస్తుంది. కాబట్టి ఆ మాత్రం క్రమశిక్షణ కావాలి. 2, ఆర్థిక వికేంద్రీకరణ కావాలి. అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను, 100 చిన్న పట్టణాలు కావాలి. మారుమూల గ్రామం నుంచి పెద్ద నైపుణ్యం లేకుండా పొట్ట చేత పట్టుకుని నిరుపేదలంతా కూడా ఏ అండా లేకుండా మహానగరాలకు పోవాలంటే జీవితం నరకం అవుతుంది. చిన్న ఆదాయాలతో బతకలేకపోతున్నారు. ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు వస్తే అక్కడే కనుక ఆ చిన్న ఆదాయం చిన్న పట్టణంలో చాలా గౌరవప్రదంగా ఉంటుంది, ఉన్న ఊరికి దగ్గరలో ఉంటుంది, బంధుగణము తెలిసిన వాళ్ళు ఉంటారు, మనందరికీ మాకు సామాజికంగా భద్రత ఉంటుంది. కాబట్టి చిన్న పట్టణాల అభివృద్ధి దాన్ని ప్రధాన లక్ష్యంగా చేపట్టాలి. కొంతమేరకైనా చట్టబద్ధ పాలన తీసుకోవాలి. వాళ్ళంతా కూడా చట్టాన్ని చేతులు తీసుకున్నారు, మేము కూడా తీసుకుంటామని చెప్పంటే ఇది ఇంత మీరు దుర్మార్గం చేస్తే వాడు దుర్మార్గం చేస్తే ఇది తమాషా కాదు. దీని నుంచి బయటపడే ఏర్పాటు జరగాలి. రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా ఛాలెంజెస్, సవాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఖచ్చితంగా ఉంది, ముఖ్యంగా ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన 2019లో చంద్రబాబు వెళ్ళేటప్పుడు అప్పునిచ్చి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినా అభివృద్ధి చెందుతున్న దేశం ఉండదు. కానీ అప్పుల డబ్బు అభివృద్ధి కోసం వెళ్ళిందా? ప్రధానంగా అప్పుల డబ్బు అప్పు చేసే పప్పుకూడు కోసం వెళ్ళి పిల్లలకి అప్పులు మాత్రం మిగిల్చారా? అది కీలకం. ఈ పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ ఎలా బాగుపడుతుంది? ఇది ఒక్క రోజున బాగుపడేది కాదు. ముందు ఒక మార్గం వేస్తే దేశం కానీ రాష్ట్రం కానీ నా దృష్టిలో ఒక 15-20 ఏళ్ళు పడుతుంది. కాస్త ఈ నిరుద్యోగం తీవ్రత తగ్గటం. అంటే మన ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం కదా అది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే సారవంతమైన భూములు ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి. ప్రజల్లో రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ మిగతా కోస్తాంధ్రలో కానీ ఎదగాలన్న కసి తపన ఉన్నాయి. లక్షలాది మంది తెలుగు వాళ్ళు దేశంలో ప్రపంచంలో ఎంతో నైపుణ్యం పొంది మంచి గౌరవప్రదమైన స్థానాల నుండి ఆర్థికంగా సౌష్ఠవంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వచ్చి వాళ్ళ సహకారం అందుకుంటే సాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి గ్రామం కూడా మీరు ఆ గ్రామంలో లేకపోయినా మీరు అమెరికాలో ఉన్నా ఢిల్లీలో ఉన్నా మా ఊరు బాగుపడాలన్న కోరిక ప్రజలకు ఉన్నది, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉన్నది. ఇవన్నీ ఉన్నప్పుడు సరే కష్టం ఉన్నది కరెక్టే, కానీ కష్టాన్ని చూసి బెంబేలెత్తిపోకుండా బయటపడడానికి మార్గాలు ఉన్నాయి. దాన్ని గట్టిగా అందుకుంటే ఖచ్చితంగా బయటపడగలం. కానీ ఆషామాషిగా మ్యాజిక్ లాగా కాదు. ఒక పద్ధతి సరిగ్గా ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, దీర్ఘకాలికంగా దానికోసం తేడతగిన పోరాటం చేయాలి. అంటే మీరు బలమైన అధికార పక్షం ఉండటం ఎంత ముఖ్యమో
బలమైన ప్రతిపక్షం కూడా ఉండటం అంతే ముఖ్యమైన రాష్ట్రాల్లో అయినా కేంద్రంలో అయినా. నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పుడు మరి ఇండియా కూటమి బలమైన ప్రతిపక్షంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? నేను చెప్పాను కదా, నేను అంచనా వేయలేనని చెప్పాను. అంటే వాళ్ళు ప్రస్తుతం వాళ్ళు నడకేలా ఉందంటారు? ఇప్పుడు వాళ్ళ మధ్య ఐక్యత కానీ వాళ్ళు వెళ్తున్న విధానం కానీ? ఇప్పుడు సహజంగానే అధికారం కావాలని చెప్పినట్టు ఆరాటం ఓ పక్కన ఉంటుంది. మోదీ గారి ప్రభుత్వం ఆయనే చెప్పాడు, వీళ్ళని కలిపే ప్రయత్నం చేస్తున్నారు, ఈడీ నుసుకొలిపారన్న భావం కలిగింది అనుకోండి. మేము అధికారంలో రాకపోతే మా బలం పెరగకపోతే మళ్ళీ మరీ ఇబ్బంది పెడతారని చెప్పిన కారణంగా కావచ్చు. కాబట్టి నిజంగానే సిద్ధాంతపరంగా కొన్ని విషయాలు నచ్చని కారణంగా కావచ్చు. వివిధ కారణాలుగా ఖచ్చితంగా ప్రతిపక్షాలు కొంచెం గట్టిగానే పట్టుదలగా ఐక్యంగా ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే నేను ఎప్పుడు కోరేది అధికార పక్షం ప్రతిపక్షం అనేది మనం తేడాగా చూడకూడదు. ప్రతిపక్షం ఏనాడైనా అధికారంలో కూర్చోబోయే పక్షం, ఏ గవర్నమెంట్ ఇన్ వెయిటింగ్. అందుకని మనం కోరాల్సింది ఎప్పుడు కూడా బలమైన ప్రతిపక్షము ఉండాలి. అధికార పక్షం ప్రతిపక్షం ప్రధాన పక్షాలు మధ్య మార్గాన్ని అనుసరించాలి. ఈ రెండు ఉంటే ఆ ప్రజాస్వామ్యం సేఫ్గా. ప్రజాపక్షం ఉండాలి కదా, అసలు ప్రజల గొంతు వినిపించాలి, ప్రజల తరపున ప్రశ్నించాలి, నిలదీయాలి, ప్రజల కోరికలను అడగాలి, ప్రజల సమస్యలు వాళ్ళు తెలియజేయాలి. ఇవి జరగాలి కదా. బలమైన ప్రతిపక్షం ఉంటే ఇవన్నీ జరుగుతాయి, బలహీనంగా ఉంటే అడిగే శక్తి లేదు. అలాగే మీరు అన్నట్టుగా ఎక్కువ కాలం ఒక పార్టీ కానీ ఒక వ్యక్తి కానీ అధికారంలో ఉంటే వాళ్ళలో మళ్ళీ ఒక రకమైన ఒక ఫ్యూడలో లేకపోతే ఒక ఆటోక్రటికో ఇవన్నీ వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి కదా డెఫినెట్గా. ఖచ్చితంగా. ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ జరిగింది, అలా కవిత అరెస్ట్, వీరిని ఎలా చూస్తారు? ముఖ్యంగా కేజ్రీవాల్ అరెస్ట్ని ఎలా చూస్తున్నారు సార్? రెండు వేరు. ఒకటి ఆ కేసులో పత్రికల్లో వచ్చిన చూచాగా చూడడం తప్ప నాకు లోతుకి తెలియదు కాబట్టి నేను, కానీ తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆయన సొంతంగా డబ్బులు తీసుకోకపోయినా కూడా పార్టీ కోసం అని చెప్పని పొరపాటు జరిగిందని చెప్పినది, అది న్యాయస్థానాలు చూసుకుంటారు, అది పక్కన పెడదాం. అది దురదృష్టం. నేను మొదట్లోనే చెప్పాను, ఈ దేశంలో రాజకీయ వ్యవస్థను మార్చడం కోసం మీ దగ్గర స్పష్టమైన అవగాహన వ్యూహం లేకుండా కేవలం పోటీపడి ఎన్నికల్లో నెగ్గిన మాత్రం చేత, పోటీపడ్డ మాత్రం చేత రాజకీయం మారుతుందనుకుంటే పొరపాటు నేను మొదటి నుంచి చెప్పాను. ఎందుకంటే విధిగా విషవాలయంలో మీరు బందీలైపోతారు. అలా విషవాలయంలో కొంతమేరకు బందీ లేనట్టు కనిపిస్తోంది. కానీ అయినప్పటికీ కూడా మన ప్రజాస్వామ్యం వికసించడం, లేకపోతే ప్రపంచంలో ప్రజాస్వామ్యాల ప్రతిష్ట పెరగడం అన్న నేపథ్యంలో కీలకమైన పదవుల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల్ని ఈ సమయంలో అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే బహిరంగంగానే నేను ఆ మాట చెప్పాను. రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించాను నేను, ఇది పొరపాటు, దాని మీద కాలం రాశాను. అలాగే కాంగ్రెస్ పార్టీ నిధుల్ని ఫ్రీజ్ చేసింది కూడా తప్పని నా దృష్టి. అది ప్రభుత్వం చేసిందా, మరి క్వాసీ జ్యుడిషియల్గా ఉన్న యంత్రాంగం చేసింది, ఎవరు చేసినా కూడా ప్రజాస్వామ్య సమాజంలో ఎలాగో పన్ను రాయితీ ఉన్నప్పుడు ఆ పన్ను రాయితీ కల్పించింది నేనే. రాజకీయ పార్టీలకు 100% విరాళం ఇచ్చిన వాళ్ళకు కూడా పన్ను రాయితీ కల్పించింది నేనే అన్నాడు. పార్టీలకు మొట్టమొదటి ఉంది తీసుకున్న వాళ్ళకి. కాబట్టి అది ఉన్నప్పుడు సాంకేతిక కారణాలు చూపెట్టి ఫ్రీజ్ చేయడం నా దృష్టిలో అది పొరపాటు నిర్ణయం. అలాగే ఈ సమయంలో అరెస్ట్ చేయక్కర్లేదు. కానీ మరి చట్టబద్ధంగా అధికారం బాధ్యత వాళ్ళు పనులు చేశారు, చివరికి చట్టం చూసుకుంటుంది, ప్రజలు నిర్ణయించుకుంటారు. దాని ప్రభావం ఆ పార్టీ పైన ఫలితాలపైన ఉండదంటారా? నాకు తెలియదు అక్కడ ఏం జరుగుతుందని. ఊరికే మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్షం చెప్తున్నారు. ఏది వాస్తవమో తెలుసుకునేంత శక్తి నాకు లేదు, ఆసక్తి కూడా లేదు. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నా కానీ వాళ్ళు ఈడీలు, సిబిఐలు, లేకపోతే సెంట్రల్ విజిలెన్స్, ఇలా కేంద్ర ఏజెన్సీలని వాళ్ళు ఉపయోగించుకుంటూ ప్రతిపక్షాలని వాళ్ళ పడిన వాళ్ళని తొక్కుతున్నారు, తొక్కేస్తున్నారు. అది మోదీ టైల్ ఇంకా బాగా పెరిగిపోయింది, ఒక భయానకమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. ఇది జాతీయ స్థాయి ప్రభుత్వం కాదు, కేంద్రం అన్నమాట నేను వాడినాం. 198 పాళ్ళు చట్టబద్ధ పాలన, పోలీస్ యంత్రాంగము, నేర పరిశోధన రాష్ట్రాల్లో ఉన్నది. ప్రజలు మర్చిపోతున్నారు. అది ఏదో 2 పాళ్ళు 3 పాళ్ళు మాత్రమే జాతీయ స్థాయిలో ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా నేర పరిశోధన, పోలీస్ యంత్రాంగం పూర్తిగా రాష్ట్రాల్లో ఉంది. అంచేత ఇది జాతీయ స్థాయిలో ప్రభుత్వాలకు మాత్రమే పరిమితం కాదు, అసలు జరుగుతుందంతా రాష్ట్రాల్లో. అంటే పొలిటికల్ దీంతో చేస్తున్నారు. మొట్టమొదటి అదే పొలిటికల్గా చేయడమే, చట్టాన్ని చేతిలోకి తీసుకోవటము, బడితున్న వాడిదే బర్రె కావటము, ఇది పూర్తిగా జరుగుతుంది. దేశమంతా జరుగుతుంది, రాష్ట్రాల్లో జరుగుతుంది. మీరు ఏదో యూనియన్ ప్రభుత్వం అనుకుంటున్నారు, కాదు, యూనియన్ ప్రభుత్వంలో కూడా జరుగుతుంది వాళ్ళకి అవకాశం ఉన్న మేరకు. అంచేత ఇప్పుడు ఇది కాదు తప్పనే వాళ్ళు కూడా మేము వస్తే మేము తడాక చూపెడితే మేము ఇలా చేస్తామంటున్నారు. కానీ ఇది కాదు జరిగే పద్ధతి, దీన్ని మారుస్తాం అంటల్లా నా ఆరోపణ. అది అంటే అంతకుముందు జగన్ అరెస్ట్ కానీ, మొన్న రాష్ట్ర చంద్రబాబు అరెస్ట్ కానీ, లేటెస్ట్గా మళ్ళీ కేంద్ర కవిత అరెస్ట్ కానీ, ఇవన్నీ కూడా రాజకీయమైన వాతావరణం అంటున్నారు కదా. అది కూడా పొరపాటు. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే కొంచెం ఈ వ్యవస్థల మీద నమ్మకం లేనప్పుడు రాజకీయ ఆరోపణలు వస్తుంటాయి. కానీ అన్నింటినీ సమానంగా మీరు ఎట్లా చూస్తారు? అంటే నేరం చేస్తే అరెస్ట్ కూడా చేయక్కర్లేదా, అలా జైల్లో పెట్టక్కర్లేదా? మర్డర్ చేసినా ఓకేనా? నేరం చేశారా లేదా? రాజకీయంలో ఉన్నానన్న కారణంగా
నాకు ఇమ్యూనిటీ వచ్చేస్తుందా, ట్రంప్ అదే వాదిస్తున్నాడు, మర్డర్ చేసినా నన్ను ఏం చేయకూడదని చెప్పని. అది కాదు, సాక్ష్యాధారాల మేరకు నిష్పాక్షికంగా నేర పరిశోధన జరుగుతోందా, నిష్పాక్షిక ప్రాసిక్యూషన్ ఉన్నదా, మరి దొంగ సాక్ష్యాలతోనో అబద్ధాలతోనో చేస్తున్నారు. అది ప్రమాణంగానే రాజకీయంలో ఉన్న పాపానికి దేశంలో మనమే చెప్తున్నాం 100కి 20 మందో 15 మందో 30 మందో నేర చరిత్రలు ఉన్నారని చెప్పని. కాబట్టి రాజకీయంలో ఉన్నట్టు హత్య చేసినా వాడిని వదిలేస్తున్నారా? కాబట్టి అందరినీ ఘాటుని కట్టకూడదు. సాక్ష్యాధారాలు ఉన్నట్లయితే నిజంగా ప్రజాద్రోహం చేస్తే, నేరం చేస్తే దానికి పద్ధతులు ఉండాలి. రాజకీయ పక్షపాతానికి అవకాశం లేకుండా వ్యవస్థలో మార్పులు రావాలి. కానీ రాజకీయం అనే ముసుగు కప్పుకున్న ప్రతివాడు అరెస్టు కూడా అన్యాయమే అని చెప్పన్న మాట అంటే అది అందుకనే అందరూ రాజకీయంలోకి వస్తున్నారు. ఆ వంక పెట్టి మడ్డలు చేసిన వాళ్ళు కూడా రాజకీయంలోకి వస్తున్నారు. జగన్ అరెస్టు, చంద్రబాబు అరెస్టు, కవిత అరెస్టు అన్ని 3 వేరువేరుగా చూడాలి. అన్నింటినీ ఒకే రకంగా చూడడం చాలా తప్పు. తర్వాత రేపు ఎన్డీఏ తరపున మీరు ఏమైనా ప్రచారంలో పాల్గొంటారా సార్? ఇప్పుడు అవసరం లేదు, సమర్థులు మహామహులు ఉన్నారు, వాళ్ళంతా కూడాను వాళ్ళు చేసుకుంటారు. కానీ ఆలోచించే వాళ్ళకి నిజము తెలిసిన వాడు నిజము చెప్పని నాడు ప్రజకు జరుగున కీడు. కాబట్టి వాస్తవాన్ని నిష్పాక్షిక దృక్పథంతో, రాగద్వేషాలకు అతీతంగా, వాస్తవాల ఆధారంగా, తర్కబద్ధంగా, అనునయంగా చెప్పే బాధ్యత మనందరికీ ఉన్నది. అది విని ఇది వాస్తవం అనుకుంటే వారి అనుభవం ఈ చెప్పేది 2 జోడించగలిగితే వారు నిర్ణయం తీసుకుంటారు. కాదనుకుంటే కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరినైనా వారు తీసుకుంటారు. రేపు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు గవర్నర్ అవుతారని ఒక ప్రచారం జరుగుతుంది. నన్ను ఎంతకాలం చూశారు తెలుగు ప్రజలు లేకపోతే దేశ ప్రజలు? ఇంకంతకంటే నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఉంటాయంట. థ్యాంక్ యూ సార్.